పరిగెత్తు. భీమ్ భీమ్ బాబు భీమ్ ఏమైంది? నాన్న చాలా నొప్పిగా ఉంది. భీమ్ ఒకవేళ వారు నన్ను పక్కకు తోసుండకపోతే అప్పుడు నేను తప్పకుండా గెలిచేవాణ్ణి. బాలా తనని ఇంటికి తీసుకెళ్ళు. దెబ్బ చాలా గట్టిగా తగిలినట్టుంది. నేను మందు తీసుకొస్తాను. పోవాల్సిందే. అలా జరుగుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే కింద పడిన ప్రతిభావంతుడిని విజేతగా ప్రకటించడం సాధ్యం కాదు కదా. ఇది మూసేసింది. ఏంటి ఏమైంది రామ్జీ? పురంజన్ వైద్యులింటికి తాళం వేసిందేంటి? ఏమో తెలీదు. బహుశా బయటికి ఏమైనా వెళ్లారేమో. ఇంతకీ ఏమైంది? భీమ్కి కాలు పెనికింది. అయ్యో రామ్జీ, కాలు బెణికితే భయం దేనికి? నువ్వు పంచే నిమ్మాకుల్ని చింతాకుల్ని ముద్ద చేసి ఆవనూనెతో కలిపి మర్దం చేయి. కానీ అవి ఎక్కడ దొరుకుతాయి? రామ్జీ, ఇక్కడ పక్కనే ఎండిపోయిన చెరువు ఉంది కదా, ఆ పక్కనే అడవుంది, అక్కడే దొరుకుతాయి. సరే జాగ్రత్త, నెమ్మదిగా. ఇక వీడు శుద్ధైపోయినట్టేనా గురువుగారు? ఇప్పుడు తను పూర్తిగా శుద్ధైపోయాడు. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు పిల్లలు, మీకు అలాగే గురువుగారికి కూడా. ఒకవేళ ఇంకా కావాలి అనుకుంటే నీకు మందులు తెచ్చిస్తాను, అలాగే ఆకులు కూడా. వద్దు నాన్న, మీరేమి తీసుకురాకండి. ఇప్పుడు నాకు బానే ఉంది. ఆగు. అవును, నిన్న నీ కాలు బెలికింది కదా, ఇప్పుడెలా పరిగెడుతున్నావు? నొప్పిగా లేదా? లేదమ్మా, తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అసలు రాత్రంతా ఎక్కడికెళ్ళావు? నేను నడవడం అభ్యాసం చేశాను. అభ్యాసమా అంటే? మా రాత్రంతా పడుకోకుండా నడవడం పరిగెత్తడం అభ్యాసం చేశాడు. మా నాకు బాగా నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నా. స్కూల్కి ఎవరు వెళ్తారన్నయ్యా? అప్పుడు నేను నీకు చేసిన దానికి వాళ్ళెంతగానో సిగ్గుపడి తీరుతారు. అలాగే నాన్న. అత్తయ్య, వేడి నీళ్ళు పెట్టు. నేను స్నానం చేసి స్కూల్కి వెళ్ళాలి. అలాగే. ఏంటి, వెళ్ళండి.
గురువుగారు? చూడండి, మీరు ముగ్గురు ఇంతవరకు స్కూల్ ఫీజు ఎందుకు కట్టలేదు? గురువుగారు, నాన్నగారు రేపు కట్టేస్తారు. రేపు కాదు, ఇవ్వాలే. మీరు ముగ్గురు నోటీస్ బోర్డులు చదవలేదా ఏంటి? ఫీజు కట్టడానికి ఈ రోజే ఆఖరి రోజని. ఇప్పుడే వెళ్ళొస్తాం గురుగారు. మేం పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని వస్తాం. బాలా అన్నయ్య, నువ్వు కూడా పదా. మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. సరే గురుగారు, మేం వెళ్ళొస్తాం. పద భీమ్. నాకు పని లేకుండా పోయింది. ఏం పర్లేదు, నగలమ్మిన డబ్బు ఉంది కదా, దాంతో కొంతకాలం గడిపేయొచ్చు. ఆ తర్వాత మీకు పెన్షన్ కూడా వస్తుంది. ఇక తర్వాత మీకు ఏదో ఒక ఉద్యోగం సరైంది దొరుకుతుంది. కానీ భీమాబాయ్, మనకు డబ్బులు చాలా అవసరం కదా. దీని గురించి నేను ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? చూడండి, మీరు ముగ్గురు ఇంతవరకు స్కూల్ ఫీజు ఎందుకు కట్టలేదు? ఫీజు డబ్బులు తెచ్చావా? తీసుకురాలేదు. ఏ, మీ నాన్న మీకు ఇవ్వలేదా? నాన్నగారు చెప్పారు, ఫీజు ఒక వారంలో కడతా అన్నారు. చూడండి, మీరు గనక ఒక వారంలో ఫీజు కట్టలేదు అంటే నేను మీ ముగ్గురిని స్కూల్ నుండి పంపించేస్తాను. సరేనా? సరే గురువుగారు. సరే గురుగారు. మీరు వెళ్ళి మీ క్లాసుల్లో కూర్చోండి. మన పిల్లలకి తెలియకుండా చూసుకోవాలి, అందుకే ఇలా చేయాల్సి వస్తుంది. కానీ నువ్వు చూస్తూ ఉండు, మనకి త్వరలోనే మంచి రోజులొస్తాయి. బాలా పెద్దవాడయ్యాడు. తను త్వరగా చదువు పూర్తి చేస్తాడు, ఉద్యోగానికి వెళ్తాడు. అప్పుడు ఇంటి ఖర్చుల్లో కాస్త సాయంగా ఉంటాడు. ఆ తర్వాత నేను నా పిల్లలందరికీ చాలా ఘనంగా పెళ్లి జరిపిస్తాను. కానీ అంతవరకు మనం కాస్త పొదుపుగా ఉండాల్సి ఉంటుంది. నీ పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారు. మేమిద్దరం ఎంతో కష్టపడుతున్నాము, మరి మేము చదువుకోవాలిగా. తప్పకుండా తల్లి. పురంజన్, మనం పనికి వెళ్ళాలి కదా, ఆలస్యం అవుతోంది. పైగా పనికి ఆలస్యంగా వెళ్తే యజమాని గారు మన ఇద్దరికి చివాట్లు పెడతారు. పద వెళ్దాం, పద పద. ఇదిగోనమ్మా, మీరు చదువుకోండి. పద. ఆయన పిల్లల గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కోసం అబద్ధాలు కూడా చెప్తున్నారు. ఆనందన్నయ్య ఇంత కారంగా ఉన్న కూరని ఎలా తింటున్నారో అని. సరే సరే, ఆలోచించు. ఇది నీ ఒక్కడికే సంబంధించిన విషయం. వస్తాను. భీమ్, ఇప్పటికైనా నిజం చెప్పు, నువ్వేం ఆలోచిస్తున్నావు? చెప్పు భీమ్. నువ్వు గురుగారికి అబద్ధం చెప్పావని నాకు తెలుసు. కానీ వారం రోజుల్లో మేం ఫీజు కట్టకపోతే అప్పుడు ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని స్కూల్ నుంచి పంపించేస్తారు. నువ్వేం ఆలోచించావు? అదే ఆలోచిస్తున్నాను. నేనేం పని చేస్తే బాగా డబ్బులు సంపాదించి స్కూల్ ఫీజు కట్టొచ్చు అని. ఓ పని చేద్దాం. నేను రేపటి నుండి మా అమ్మ దగ్గర సమోసా అలాగే మిఠాయిల కోసం డబ్బులు అడిగి జమ చేసి నీకు ఇస్తాను. వాటితో నువ్వు ఫీజు కట్టేయి.
అరే మీరందరూ నా పుస్తకాలని ఎందుకు ఇలా చించేశారు? నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఈ రోజు నుంచి మాతో పాటు కలవకూడదు. ఎందుకు? నువ్వు భీమరావుతో కలిసి అన్నం తిన్నావు కదా, వెళ్ళి వాడితోనే కూర్చో. పంచాయతీ పెద్దలా మీరు? అవును, ఇది పిల్లల పంచాయతీనే. వెళ్ళు, వెళ్ళి కూర్చో. చుంటాను, అప్పుడే నా పుస్తకాలన్నీ సురక్షితంగా ఉంటాయి. ఇవాళ నేను మీ అందరికీ ఇతిహాసంలో ఉన్న 4వ అధ్యాయాన్ని నేర్పిస్తాను. ఏ అధ్యాయం చదవబోతున్నావు? 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. ఇక్కడి నుంచి నేను మీ పక్కనే కూర్చుంటాను. నేను మీ స్నేహితున్నే కదా? ఇప్పుడు మనం ప్రాణ స్నేహితులం. ఇక్కడ మనం ఎలా అమ్ముకొని రావాలి? నువ్వు కుట్టాలనుకుంటున్నావా? అవును. అయితే నువ్వు కంగారు పడొద్దు. బట్టలు తీసుకురావడం అలాగే అమ్ముకురావడం నా బాధ్యత. ఏ విధంగానైనా నేను మీకు సాయం చేసినట్టు అవుతుంది. కానీ వదినా, మీరంత దూరం ఎలా వెళ్తారు చెప్పండి? ఏ నీకేమైనా అనుమానంగా ఉందా? ఇలా చూడు, నువ్వు అధైర్యపడొద్దు. ధైర్యంగా ముందడుగు వేయి. ఖచ్చితంగా గెలుపు సాధిస్తావు. అమ్మా, అత్తయ్య పట్టుదల దృఢంగా ఉంది, ఎంతో దృఢంగా. చాలే, వెళ్ళండి ఇక్కడి నుండి. అల్లరి పిల్లలు చూసారా? పదండి. బాలాన్నయ్య, నువ్వెళ్ళు. మా గురించి ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావంటే నేను ఆనంద్ అన్నయ్య ఆడుకోవడానికి వెళ్ళామని చెప్పు. అలాగా మేమిద్దరం ఏదైనా పని వెతుక్కుంటాం. సరే, నేను వెళ్తున్నాను. మీరేం చేయాలనుకుంటున్నారో చేసుకోండి. ఆగండి, నేను కూడా వస్తాను పని వెతకడానికి. సురేంద్ర, నువ్వు రావద్దు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు బాగా కోపడతారు. పద భీమ్. దుకాణానికి వెళ్దాం. అక్కడ కొనుక్కునే వాళ్ళు ఎవరూ లేరు. పదన్నయ్యా. బాబాయ్, ఏదైనా పనుంటే చెప్పండి. ఉదయం నుంచి ఇంతవరకు ఏమీ అమ్ముడు పోలేదు. ఈ పని మానేద్దాం అనుకుంటున్నాను. ఇక నీకేం పని ఇవ్వాలి? వెళ్ళి ఇక్కడి నుంచి. సరే, అమ్ముడు పోవడం లేదంటే వదిలేండి బాబాయ్. ఇంతకీ ఈ విషయం చెప్పండి. ఇవి ఎందుకు అమ్ముడు పోవడం లేదు? అలా చూడండి, ఆయన దుకాణంలో ఎంతమంది కొంటున్నారు? వచ్చిన వాళ్ళందరూ కొనుక్కొని వెళ్తున్నారు. అలాగే అక్కడ కూడా. ఇప్పుడు నేను వాళ్ళలాగా గొంతు చించుకొని అరిసి అమ్మలేను. మీరే తినండి హల్వా. నేను మీకు ఈరోజు భోజనం పెట్టను. అంతా నా తలరాత దేవుడా, అంతా నా తలరాత. ఇటువంటి భర్తను నాకు కట్టబెట్టావు. బాబు, నాకు కూడా గాజులు ఇవ్వు. నాకు కనీసం డజన్ గాజులు కూడా కొనడం లేదు. నా మనసులో మాట అర్థం చేసుకోవడం లేదు. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు. ఏం చెయ్యాలి? నువ్వు చాలా విసిగిస్తున్నావు నన్ను. ఏవి నాకు కూడా ఇవ్వండి. ఈయనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈయన వల్ల నాకు అన్ని కష్టాలే. అన్నయ్య, వీళ్ళందరూ ఊరికే చూస్తున్నారు, కానీ తమ భార్యల కోసం గాజులు ఎవరూ కొనడం లేదు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో. వాళ్ళ నాన్న వస్తారు. భీమ్, నానా. నా దగ్గర డబ్బులుంటే పిల్లల కోసం ఏదో ఒకటి కొనుక్కెళ్ళేవాడిని. కానీ
పద పురంజన్. చిన్నపిల్లాడు వదిలేయచ్చు కదా. రా బయటికి రా. రా. ఏంటి మీరు మాట్లాడేది? కొట్టకపోతే వీడిని బుజ్జగించాలా? వీడి స్నేహితులు చెప్పారు స్కూల్లో వీడు ఆ సత్పాల్ కొడుకులతో కలిసి కూర్చుంటున్నాడని. వాడితో కలిసి భోంచేశాడు. ఏం చేయాలి నేను? కొట్టడానికి ముందు వీడిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. నువ్వు లోపలికెళ్ళి శుద్ధి చేయడానికి నీళ్లు తీసుకురా. నాన్న దయచేసి అలా చెయ్యకండి. నువ్వు నోరు మూసుకుంటావా? ఇది నువ్వు చేసిన తప్పుకి శిక్ష. తప్పు చేసావు కదా, అనుభవించు. ఇలా చూడు, చదువులో వెనకబడి ఉన్నా సరే ఏం పర్వాలేదు, కానీ ఎవరితో మాట్లాడాలో ఎవరితో ఆడుకోవాలో అది నేర్చుకోవడం మనలాంటి వాళ్ళకి చాలా అవసరం. చాలా బాగా నటిస్తున్నారు. నేను ఉదయం 10 గంటలకి దుకాణం తెరుస్తాను. వచ్చేయండి. మీరు రోజంతా సామాన్లు నంపెడితే నేను మీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను. 10ంటికి మేము స్కూల్కి వెళ్తాము. స్కూల్ అయిపోయిన తర్వాతే మేము రాగలము. గంట తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే ఇంట్లో దెబ్బలు పడతాయి. స్కూల్లో కూడా ఇలాగే చేస్తుంటారా? లేదు, మా దగ్గర స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అందుకే మేము ఈ విధంగా చేయాల్సి వచ్చింది. నేనెక్కడికి వెళ్ళను. చూడండి, ఏదో ఒకటి చేసైనా మీరు వెళ్లాల్సిందే, తప్పదు. మీరు వెళ్ళలేదంటే అత్తవారింట్లో కూతురు తల కొట్టేసినట్టు అవుతుందండి. దయచేసి మీరు వెళ్ళండి. నువ్వు నా బుర్ర తినొద్దు. అనవసరంగా మొండికేస్తున్నావు నువ్వు. అది రావడానికి ఇంత ఆలస్యం అయింది ఎందుకు మీకు? స్కూల్ వదిలిపెట్టి చాలాసేపు అయింది కదా. బాలన్నయ్య చెప్పలేదా? బాలన్నయ్య రాలేదు, ఇక తనేం చెప్తాడు? కానీ అత్తయ్య, భీమ్కేమైంది? నేను వెళ్ళి చూసొస్తానక్క. మంజుని ఒక పని చెయ్యి, వెళ్ళిపోయి అంటించు. అత్తయ్య, పొయ్యిలో కట్టలు లేవు కదా. అరే, కానీ అక్కడ ఉన్నాయి కదా. సరిపద, వెళ్ళి మనం తీసుకొద్దాం. లేపు. అమ్మా, నాన్న గంగక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎందుకు వద్దంటున్నారో చెప్పమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఏమైనా సమస్య ఉందా? లేదే, డబ్బులు లేవంటున్నారు అంతే. కూడా సంపాదిస్తాను. అన్నయ్య, ఈ వాయిద్యాలు నీకేదో రోజు వాయించేసా చెప్తున్నా. ఎందుకు వాయిద్యాలు అవి ఇవి అని తిరుగుతున్నావు? చూడు, మాకు పని దొరికింది. రేపటి నుండి మన ముగ్గురం దుకాణానికి వెళ్ళి సరుకులు అమ్మి రావాలి. సరదాగాను ఉంటుంది, అలాగే డబ్బులు కూడా వస్తాయి. లేదు, నేను వాయిద్యాలు వాయించడానికే వెళ్తాను. మా అమ్మ కోసం నగలు నేను కొంటాను. చాలా నగలు కొంటాను. మీరు ముందు గంగక్క వాళ్ళ ఇంటికి వెళ్ళండి చాలు. తనకి ఆనందంగా ఉంటుంది, అలాగే మనకి. నువ్వు అందరి గురించి ఎంతో ఆలోచిస్తావు భీమ్. సరే, నేను వెళ్ళొస్తాను. సంతోషమా? లేదు. ఇప్పుడేమైంది? ఇప్పుడు మా భీమ్కి ఇంకేం కావాలి? ఏమీ లేదు. మీరింకెప్పుడు మా అమ్మ మీద అరవకుండా ఉండాలి. బంగారు నగల కంటే మా అమ్మ ఎంతో విలువైనది. సరే, ఇక అరవను. సరే, భోంచేయండి. ఇందులో తప్పే ఉంది అసలు. మన భీమరావు పెద్దవాడయ్యాక, తనకు కూడా పెళ్ళయ్యాక, అప్పుడు తను తన భార్యని ఏ పరిస్థితుల్లోనూ తిట్టాడు. అంతే కదా భీమ్? ఒకవేళ పొరపాటును తిట్టినా వెంటనే క్షమాపణ చెప్పడం మొదలు పెడతాడు. అవును భీమ్, నువ్వు ఒక బాధ కొని పెట్టుకో, దాంతో నువ్వు క్షమాపణ అడగచ్చు.
పాలన్నయ్య దొరికిపోతావు. ముందు బాజా నుండి బయటికి రా. అయితే ఇంత రాత్రి పూట ఇక్కడ నిలబడి ఇది ఆలోచిస్తున్నావా? లేదు, నేనేం ఆలోచిస్తున్నానంటే కొంతమంది గొప్పవాళ్లుగా కొంతమంది పేదవాళ్లుగా ఎందుకుంటారు? ఒకవేళ అందరూ గనుక ఒకేలాగా ఉన్నట్లయితే అప్పుడు ఎంత బాగుంటుందో కదా. భీమ్, చూడు, నేను వెళ్తున్నాను. నువ్వేం ఆలోచిస్తావో ఆలోచించుకో. ఒకవేళ అందరూ కూడా సమంగా ఉన్నారంటే గనక అప్పుడు అందరూ ఎంతో సంతోషంగా బతికేయవచ్చు కదా. తప్పకుండా అలా జరిగి తీరుతుంది. నేను బాగా చదివి అందరినీ సరిసమానం చేస్తాను. వెళ్ళు సురేంద్ర, అక్కడున్న నీ కులం వాళ్ళతో కలిసి కూర్చో. రా సురేంద్ర, ఇప్పుడు నిన్ను శుద్ధి చేశారు కదా, మాకెటువంటి అభ్యంతరం లేదు. భీమ్, ఆనంద్ నా స్నేహితులు. నేను వీళ్ళ పక్కనే కూర్చుంటాను. మా నాన్నకి ఎవరు చెప్తారో చెప్పుకోండి. వద్దు సురేంద్ర, నువ్వు అక్కడే కూర్చో. నువ్వు నన్ను స్నేహితుడిగా భావిస్తే నన్ను ఇక్కడ కూర్చోవద్దని మాత్రం చెప్పొద్దు. నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాను. నేను భీమరావును వెనకేసుకొచ్చి తప్పు చేశానని రాసివ్వండి. అదే నేను చేసిన తప్పు అని మీరు నాకు రాసివ్వండి సార్. నేను వెళ్ళిపోతాను. అరే, అసలు మీకు ఏం కావాలి? చూడండి హెడ్ మాస్టర్ గారు, మనం భీముకి ఆశ్రయగా మారలేకపోతే కనీసం తనకి సమస్యలు తీసుకురాకుండా అయినా ఉండాలి కదా. నేను అదే కోరుకుంటున్నాను. ప్రిన్సిపల్ గారు, నేను రామ్జీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని పిలవాలా వద్దా? బయటికి వెళ్ళి గంట కొట్టు. అలాగే మీరు కూడా తరగతికి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పండి. వెళ్ళండి. తింటే నా మనవడు సంతోషపడతాడు. ఇంకో 2 సంచులుంటే ఇవ్వండి. సుబేదర్గా పనిచేశాను కదా, అన్నిటినీ తగిలించుకుని వెళ్తాడు అంటారుగా. అసలు మీకు మోయాల్సిన అవసరమేముంది? ముందుకెళ్తే బండి దొరుకుతుంది, అక్కడ నుండి స్టేషన్, రైలు బండి ఎక్కి అక్కలింటికి వెళ్ళొచ్చు. బయటికి సామాన్లు మేము తీసుకొస్తాం. వద్దమ్మా, మీరు మీ పనులు చూసుకోండి, నేను తీసుకెళ్తాను. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అన్నయ్య. ఇప్పుడే వస్తాను. డబ్బులు ఆదా చేస్తాం భీమాబాయ్. అయినా 5 మైళ్ళే కదా, ఎక్కువ దూరం ఏం కాదుగా. 5 మైళ్ళంటే దూరమేమి కాదుగా. మీకిప్పుడు వయసు అయిపోయింది, ఇంత బరువు మోసుకొని అక్కడ దాకా వెళ్ళలేరు. అదేంటి భీమాబాయ్, కూతుర్లు అత్తవారిలకు వెళ్లేంత వరకు కూడా తల్లిదండ్రులు వయసులో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల కోసం 5 మైళ్ళు కాదు, 50 మైళ్ళైనా నడిచేస్తాను. వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. ప్రతిసారి నా నోరు మూయించడానికి మీరు ఏదో ఒకటి ఇలాగే చెప్తూ ఉంటారు. మీరు ఎంత మంచి భర్తో అంతకంటే 1000 రెట్లు మంచి తండ్రి. ఉండే ఉంటుంది. వీళ్ళ నాన్న చాలా గట్టి కొట్టారు కదా. మరి దానికి మందేమీ రాయలేదా? ఉండు, మా అమ్మ పసుపు నూరి దాన్ని మందులా తయారు చేస్తుంది. అది రాసుకున్నామంటే ఎంత పెద్ద నొప్పైనా మాయమైపోతుంది. నేను వెళ్ళి ఇప్పుడే తెస్తాను. ఆగు, నువ్వు వెళ్ళొచ్చే లోపల భోజనం సమయం అయిపోతుంది. పైగా తరగతి మొదలవుతుంది. పర్వాలేదు, పెట్టని. ఎలాగో మొదటి క్లాసు సంస్కృతం గురించే కదా. పైగా సంస్కృతం తరగతిలో మమ్మల్ని కూర్చొనివ్వడం లేదు. నేను ఇలా వెళ్ళి అలా వెంటనే వచ్చేస్తాను.
రామ్జీ ఆగు. ఏంటి నువ్వెక్కడికి వెళ్తున్నావు? అది కూడా ఇన్ని సామాన్లు మోసుకుంటూ? పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నాను, తన కోసం ఇవి తీసుకెళ్తున్నాను. ఇంతకీ ఏముంది ఇందులో? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? అరే రామ్జీ, అది విషయం ఏంటంటే మాకెవరికి కూతురు లేరు, అందుకని పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి ఏం తీసుకెళ్లాలో అది మాకు తెలీదు. చూపించొచ్చు. చూడండి, నన్ను విసిగించకండి, ఆలస్యం అవుతుంది. నన్ను వెళ్ళనివ్వండి. అరే, ఇంకా మేము విసిగించడం మొదలు పెట్టనే లేదు, మీరు విసిగిస్తున్నారు అంటున్నారు. చూపించండి ఏమున్నారు. చూద్దాం. అరే అరే ఇదిగోండి, మా అమ్మాయి కోసం తయారు చేసినవి, తినండి. మిఠాయి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సుబేదార్ గారు. ఇక మీరు ప్రశాంతంగా వెళ్ళరండి. ధన్యవాదాలు. అమ్మా, ఏమైంది? అప్పుడే వచ్చేసావేంటి? అమ్మా, నువ్వు పసుపుతో మందు తయారు చేస్తావు కదా, నువ్వు రాయగానే ఆ నొప్పి చిటికలో పోతుందిగా, అది చేసివ్వమ్మా. భీమ్, నీకెక్కడ దెబ్బ తగిలింది? నాకు తగ్గలేదు, నా స్నేహితుడికి తగిలింది, తన కోసం. ఏమైంది? ఎలా తగిలింది దెబ్బ? అది నేను నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు నాకు ఆ పసుపుతో చేసిన మందు ఇవ్వు త్వరగా. మళ్ళీ నేను స్కూల్ కి వెళ్ళాలి త్వరగా. అలాగే, త్వరగా చేసి చేయి వదినా. స్కూల్ మధ్యలో వచ్చేసాడు. పాపం ఎవరికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో ఏమో. నేను వచ్చి సాయం చేస్తాను. నువ్వు ఒక పని చేయి, అమ్మ మందు తయారు చేసే వరకు నువ్వు ఇక్కడ ప్రశాంతంగా కూర్చో. ఇక్కడ ఎవరు చూస్తారు బాలన్నయ్య? ఇక్కడికి ఎవరు రారు కదా. అది కాకుండా మనం ఈ చెట్టు వెనకాల దాంకొని ఉన్నాం. అడే అందరు కాసుకొని కూర్చున్నారు. సురేంద్ర మనతో పాటు ఎప్పుడెప్పుడు ఉంటాడా అని, ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్పాలి అని, మళ్ళీ తనకు దెబ్బలు పడాలి అని. పర్లేదు, చూస్తే చూడనివ్వండి. కానీ మాకు అది ఇష్టం లేదు. నువ్వు మాతో ఇలా ఉండడం ఎవరు చూడకూడదు, లేదంటే నీకు మళ్ళీ దెబ్బలు పడతాయి. కుర్తా తీసేసి ఈ మందు రాసుకో. అమ్మే చేసి ఇచ్చింది, త్వరగా తగ్గిపోతుంది. ఇదిగో రాసుకో. నాకైతే తేడా లేదు. ఒకటి నువ్వు మందు రాయి, లేదంటే పారేయ్. వెనక్కి తిరుగు. మంచివాడి, అందుకనే నా కొడుకుతో నువ్వు స్నేహం చేయాలని ఆలోచించావు. కానీ మీ స్నేహం నా కొడుకు ప్రాణాలు తీస్తుంది. అలాగే నీ ప్రాణాలు కూడా. నేను నిన్ను వేడుకుంటున్నాను బాబు, నా కొడుకుకి దూరంగా ఉండు. నేను చెప్పింది గుర్తు పెట్టుకో. ఇంటి దగ్గర నచ్చ చెప్పండి, ఆ అబ్బాయి కొంచెం దూరంగా ఉండమని. నేను ఒప్పుకుంటాను. భీమరావు చిన్నపిల్లాడు, ఇక పిల్లలు కులాలు మతాలు చూసుకుని స్నేహం చేయరు. అయినా కూడా ఇంకేమైనా జరిగిందా మాస్టర్ గారు? ఈ విద్యాలయంలో ప్రిన్సిపాల్ నుంచి విద్యార్థుల దాకా అందరిది ఒకే రకమైన ఆలోచన. నిన్న అబ్బాయి వచ్చి భీమరావు పక్కన కూర్చున్నాడు. వాడి తండ్రి వాడిని కొట్టాడు. అతని వాళ్ళ తన కొడుకునే కొట్టాడు. రేపు అతను భీమరావుని కూడా కొట్టచ్చు. భీమరావు మంచోడమ్మా, కానీ లోకం మంచిది కాదు. ఇక భీమ్ చేయలేండి, అలాంటి వాళ్ళతో వస్తారు. నేను చెప్తే సరిగ్గా అర్థం చేసుకుంటాడో లేదో.
వదినా, ఆ పిల్లాడి తల్లిదండ్రులు మన భీమ్కి ఏమి కీడు చేయరు కదా. నేను వెళ్తాను. బడోదిన తర్వాత వాళ్ళని తీసుకుని వదిన. భీమ్ అలా ఎవరైనా ఎందుకు కీడు చేస్తారు? అందరికీ బాగా తెలుసు భీమ్ ఇంకా చాలా చిన్నపిల్లాడని. నువ్వెప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటావు, అందుకే నీ ఆరోగ్యం పాడైపోతుంది. ప్రశాంతంగా కూర్చో. భీమ్ వచ్చాక చెప్పొచ్చులే వాడికి. నువ్వు ముందెళ్ళి అక్కడ కూర్చో. స్కూలు మొత్తానికి గంటాపదంగా చెప్పి మరీ వచ్చాను. మీరందరూ నా స్థాయిని దృష్టిలో పెట్టుకుని నా కొడుకుని ఆ నీచమైన పిల్లలకు దూరంగా ఉంచమని చెప్పేసి వచ్చాను. మంచి పని చేశారు. ఈ చదువులు గిదువులు మనిషికెప్పుడు ఉండేవే, కానీ సామాజిక నియమాలు మరియు ఆచారాన్ని పాటించడం అంతకంటే ఎక్కువ అవసరం. సరిగ్గా చెప్పావు నువ్వు. బియ్యంలో ఉండే రాళ్లు లాంటి వాళ్ళు బియ్యంలో రాళ్లు ఏరినట్టు వాళ్ళని ఏరిపారేయాలి. అప్పుడు పీడ వదులుద్ది. ఒకవేళ పొరపాటున ఒకటో రెండో రాళ్లు అందులో మిగిలిపోయినా అప్పుడు అన్నం మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు గనుక ఏమైనా నాటకం చేశారనుకో వాళ్ళందరంతూ చూస్తాను నేను. ఏమనుకో. మందు రాసుకో. అయితే నువ్వే స్వయంగా నాకు మందు రాయి. సురేంద్ర, నీ అంతటి నువ్వే రాసుకో. ఎందుకు నీతో పాటు మాకు కూడా తిప్పలు తెస్తున్నావు? రా భీమ్. ఆగు. నేనొకసారి మా నాన్నకి చెప్పాను, నేను అంటుకోవడం వల్ల ఒకరికి ఇబ్బంది కలుగుతుందంటే నేను అందరికీ దూరంగా ఉంటానని. కానీ ఇవాళ సమస్య ఇబ్బంది గురించి కాదు, ఇవాళ సమస్య మందుది. కాబట్టి నేను సురేంద్రకు తప్పకుండా మందు రాస్తాను. పోండి. భీమ్, నీకు అయ్యగారి చూస్తే ఏమనిపిస్తుంది? ఈయన వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ పడి వచ్చాడు. వచ్చాడా నా రాజకుమారుడు? రా బాబు, రారా, గబగబరా. ఇదిగో చెరుకు తిను, నీకు బాగా ఇష్టంగా. చెరుకు తర్వాత తిందు గాని ముందు చెప్పు, ఈవేళ తరగతిలో ఎక్కడ కూర్చున్నావు? ఇంకెక్కడ కూర్చుంటాడు? అక్కడే, వాడి పక్కనే. ఇంకా తనే నాకు మందు రాశాడు. ఒకవేళ అది మీకు ఇష్టం లేకపోతే నేను మళ్ళీ మీతో దెబ్బలు తింటాను. మిత్రులారా, ఇది మన ఉన్నత జాతికే ప్రమాదం లాంటిది. మీరందరూ నాతో రండి. పదా. వీళ్ళిద్దరూ అసాధ్యులే. అలే నవ్విస్తున్నారు. బహుశా ఈ రోజు దాకా వీళ్ళ స్థానం ఏంటో చూపించలేదనుకుంటా. వీళ్ళకి బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఒక్కసారి మన తడాకా చూపిస్తే అప్పుడు వీళ్ళు అణిగిమణిగుంటారు. ఏమంటారు?
చూడండి, మీకు గనక ఏదైనా సమస్య ఉంటే దాన్ని మాట్లాడుకోవడం ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా దౌర్జన్యం చేయడం కూడా న్యాయం కాదు. నువ్వు నోరు మూసుకో రమేష్. ధర్మం భ్రష్టు పట్టిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇదే తగిన సమయం చైతన్యం రగిలించడానికి, ఇంకా వీళ్ళకు బుద్ధి చెప్పడానికి. ఇవాళ వీళ్ళ అబ్బాయితో స్నేహం చేశారు, రేపు మా పిల్లలతో పాటు స్నేహం చేస్తారు. ఆ తర్వాత మీలో ఎవరి కొడుకుతోనైనా వీళ్ళు స్నేహం చేయొచ్చు. మీరందరూ ఈ విధంగా మా ఇంటి బయట ఎందుకు నిలబడ్డారు? నువ్వు వీడికి అమ్మవా? వాళ్ళిల్లు. అరే ఇది ఎవరిల్లైనా సరే దీన్ని ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి తీరాల్సిందే. మర్యాదగా వెళ్ళకపోతే వాళ్ళని మెడబెట్టి బయటికి గంటండి. రే ఆగరా, ఆగు. అరే నువ్వేంట్రా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళావు? బయటికి రా, బయటికి రా. రాను. ముందుగా మీరు నాకు ఒక మాట ఇవ్వండి, వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించమని. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. చూడరా, ఆ బుద్ధి ఉండాల్సింది వీళ్ళకిరా. వీళ్ళ స్థానం మర్చిపోయి మనతో కలిసి ఉండటం మొదలుపెట్టి. మీరు నలుగురు కలిసి సమాజం మొత్తాన్ని ఆపుతారా? అందరికంటే ముందు నేను చూపిస్తాను మీకు సమాజం శక్తి ఏంటో. దయచేసి ఆగండి, ఆగండి, అలా చేయకండి, ఆగండి, ఆగండి, పని చేయకండి. ఒకవేళ మీరు సామాన్లు పారేసుకుంటే పారేసుకోండి, మేము ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాం. దయచేసి నా బిడ్డలు వదిలేయండి. వదినా వీళ్ళకి ఇలా ఎలా దౌర్జన్యం చేస్తారమ్మా? ఇది మన ఇల్లు, మన ఇంటిని మేం కాపాడుకోగలం. వీళ్ళకి చెప్పొదినా. ఈ పిల్లలు ఇంకా ఆడవాళ్ళ సైన్యం కలిసి వీళ్ళ ఇంటిని రక్షించుకుంటారంట. సేటు గారు, మీరు వీళ్ళ వస్తువులు ముట్టుకుంటారా? చిచి చిచి చిచి. నా మాట వినండి. నా దుకాణంలో ఒక పీపాడు కిరసనాయిల్ ఉంది, దాంతో వీళ్ళ ఇంటిని కాల్చేద్దాం. అప్పుడు ఈ ఇల్లు ఉండదు, ఈ మనుషులు ఉండరు. ఏమంటారు? అయితే పదండి.